హాయ్ అందరికీ నమస్కారం. మంచు వారింట ఇవాళ మంటలు రేగుతూ ఉన్నాయి. ఎప్పుడు క్రమశిక్షణ 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 అనే మోహన్ బాబు గారు ఇవాళ క్రమశిక్షణ తప్పి వ్యవహరిస్తూ ఉన్నారేమో, క్రమశిక్షణ అతిగా మారిపోయిందేమో అనిపిస్తోంది. ప్రతి కుటుంబంలో సహజం గొడవలు ఉండటం, తండ్రి కొడుకుల మధ్య గొడవలు ఉండటం సహజం. కానీ బౌన్సర్లేందిరా బాబు, నువ్వు ఒక 40 మంది బౌన్సర్లు తెచ్చుకోవడం ఏంటి, నువ్వు ఒక 40 మంది బౌన్సర్లు తెచ్చుకోవడం ఏంటి? యుద్ధం జరుగుతూ ఉందా ఏంటి తండ్రి కొడుకుల మధ్య? ఏమిటది? ఎక్కడికి వెళ్ళిపోయారు? మళ్ళీ మీ ఫ్యామిలీ గురించి మాట్లాడద్దు అంటే మీ వ్యవహరిస్తున్న తీరేంటి? సో నేను కంట్రోల్లో ఉండే మాట్లాడుతున్నా, అంటే నా పరిధులు దాటకుండానే మాట్లాడుతున్నా. మోహన్ బాబు గారు మొదటి నుంచి ఎట్లా వ్యవహరిస్తారో చూస్తూనే ఉన్నాం మనం. ఆయన క్రమశిక్షణ పేరుతో చేసే అరాచకాలు, చివరికి ఒక ఆడియో టేప్ విడుదల చేశారు. మంచు మనోజ్ తాగి అందరిని చెత్త కొడుతుంటాడని చెబుతూ, నేను కూడా తాగుతాను, నేను కూడా కొడతాను, షూటింగుల్లో కొడతాను, ఇంట్లో నువ్వు షూటింగ్లో అయితే కొట్టచ్చు, ఇంట్లో పనులను కొట్టకూడదా? రెండు వేరు వేరా? నువ్వు షూటింగుల్లో కొడతానని నువ్వే చెప్తున్నావు కదా. నువ్వు తాగుతావు, నువ్వు కొడతావు, నువ్వు షూటింగుల్లో కొడతావు, ఆ విషయాన్ని నువ్వే చెప్పావు. సో ఇక్కడ ఒక్క విషయం అంటే, మోహన్ బాబు గారికి ఇప్పుడు సెలబ్రిటీ లెజెండ్ తేడా తెలిసిందా? మోహన్ బాబు గారు సెలబ్రిటీ ఎవరు, లెజెండ్ ఎవరు తేడా తెలిసిందా? వజ్రోత్సవాలకు సంబంధించి వజ్రోత్సవాల్లో చిరంజీవి గారికి లెజెండ్ అని బిరుదునిచ్చి ఒక అవార్డు ఇస్తామంటే, నేనెందుకు లెజెండ్ కాదు, 500 సినిమాలు తీసా, నేనెందుకు లెజెండ్ కాదు, నేను సెలబ్రిటీ మాత్రమేనా అంటూ మీరు స్టేజ్ మీద రసాభాస చేసిన సంఘటన గుర్తుందా మోహన్ బాబు గారు? ఇవాళ కాలం ఏం చెప్పింది? లెజెండ్ అంటే కేవలం 500 సినిమాలు తీస్తేనో, లేకపోతే 1000 కోట్లు సంపాదిస్తేనో లెజెండ్ కారండి. వ్యక్తిత్వం కూడా ఉండాలా, వ్యక్తిత్వం వికసించాలి. ఒకవైపు మీరు సెలబ్రిటీ స్థాయి నుంచి కిందకు పడిపోతూ ఉన్నారు, గమనించారో లేదో. మరోవైపు చిరంజీవి గారు లెజెండ్ స్థాయి నుంచి భారతరత్న దాకా ఎదుగుతూ ఉన్నారు. అంశాన్ని గుర్తించారా మీరు? పద్మ విభూషణుడయ్యాడు, అజాత శత్రువుగా ఉన్నారు. ఆయన ఫ్యామిలీ నుంచి 8-9 మంది హీరోలు వచ్చారు. మీ ఇద్దరు పిల్లల్ని మీరు హీరోలుగా నిలబెట్టలేకపోయారు. సో అంటే అదంతా దైవాధీనం, అదృష్టం అనుకుందాం. ఎవరికి ఏం రాసి పెట్టిందో అదే. అందరూ హీరో అవ్వాలని ఏముంటుంది, అవ్వలేకపోవచ్చు కూడా. మోహన్ బాబు గారే విలన్గా వచ్చి హీరోగా అయ్యి మళ్ళీ ఇవాళ హీరో వేషాలు లేకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వేసే పరిస్థితికి వచ్చారు. దాని గురించి పెద్దగా మనం మాట్లాడద్దు, కానీ వ్యక్తిత్వం గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ మీరు ఎంత దిగజారిపోయిన 4 గోడల మధ్య, ఒక తండ్రి కొడుకుల మధ్య వివాదాన్ని పరిష్కరించుకోలేక మీరు రోడ్లెక్కి చివరికి పోలీస్ స్టేషన్ మెట్లెక్కి ఇవాళ తండ్రి కొడుకులు ముగ్గురు పోలీసులు ఎదుట దోషులా ఇలా నిలబడాల్సి వచ్చింది. ఎంత దుస్థితి మోహన్ బాబు గారు. మీరు మళ్ళీ చిరంజీవి గారితో పోటీ పెట్టుకొని, నేను ఎందుకు లెజెండ్ కాదు, ఆయనే లెజెండా అని అడుగుతారు. ఎట్లా? ఆ రోజు ఆయనే లెజెండు, ఇవాళ ఆయన లెజెండు, రేపు కూడా ఆయనే లెజెండ్. ఆ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఇవాళ ఆయన కుటుంబంలో గొడవలు సహజం. ఏ కుటుంబంలో అయినా ఎవరు అతీతులు కాదు. మీరు ఆ వీడియోలో చెప్పినట్టుగా కుటుంబంలో గొడవలు లేని కుటుంబం ఉంటే నేను వెళ్ళి వాళ్ళ కాళ్ళు కడిగి నెత్తిన నీళ్లు చల్లుకుంటానన్నారే, వాస్తవమే. ప్రతి కుటుంబంలో ఉంటుంది. కానీ గుట్టు అనేది ఉంటుంది కదా, ఆ గుట్టుని కాపాడుకుంటూ ఫ్యామిలీని తీసుకురాగలిగినప్పుడే ఆయన సరైన ఫ్యామిలీ మ్యాన్. వాళ్ళ ఫ్యామిలీ మ్యాన్గా కూడా మీరు ఫెయిల్ అయిపోయారు. తండ్రి కొడుకులు, ఇద్దరు కొడుకుల మధ్య సయోధ్య చేయలేకపోయారే. నిజంగా మీకు అంత గొడవలు ఉంటే మీరు ఎవరినో బయట నుంచి మీ మిత్రులు సహచరులను తీసుకొచ్చి కూర్చోబెట్టి దాన్ని సార్ట్అవుట్ చేయాల్సింది కదా. పోలీస్ స్టేషన్ మెట్లెక్కేదాకా, గొడవలు తిట్టుకుని కొట్టుకునేదాకా, ఒక్కొక్కళ్ళు బౌన్సర్లు తెచ్చుకొని యుద్ధం చేసేదాకా తెచ్చుకున్నారే. మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి మీ ప్రవర్తన ఎట్లా ఉండేదో. కానీ ఒక తండ్రిగా మిమ్మల్ని చూస్తే బాధేస్తోంది నాకు. ఏ తండ్రికి ఇలాంటి పరిస్థితి రాకూడదన్న ఒక సానుభూతి, బాధ నాకు కలుగుతూ ఉన్నాయి. కానీ మీరు గతంలో చేసిన పనులు ఏవైతే ఉన్నాయో, గతంలో మీరు మాట్లాడిన మాటలు ఏమైతే ఉన్నాయో, మీరు చేసిన బిహేవియర్ ఏదైతే ఉందో, ఆ బిహేవియర్లో జనం
మోహన్ బాబుకు బాగానే అయిందే, కరెక్ట్గా అయింది అనుకునే పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు. సో నోరు మంచిదైతే ఊరు మంచిదవుద్దని ఉత్తినే అనలేదు. మీ నోరు మంచిది కాదు కాబట్టి ఊరు కూడా ఇవాళ మీకు మంచిగా లేనట్టుగా కనపడుతోంది. ఇవాళ మిమ్మల్ని అన్ని వేళ్ళు మీ వైపు చూపిస్తున్నాయి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. సహృదయంతో సద్భావనతో ముందుకు కదలండి. నలుగురు పెద్ద మనుషులను తీసుకొచ్చి కూర్చోబెట్టి సార్ట్అవుట్ చేయండి. మంచు మనోజ్ కూడా మీ బిడ్డనే, విష్ణు మీ బిడ్డనే. కానీ వాళ్ళ మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఎక్కడ ఎలాంటి త్యాగాలు చేయాలో త్యాగాలు చేయడం అలవాటు చేసుకోండి. బిడ్డల కోసం త్యాగాలు చేయండి. రాజీ చేయడం కోసం ఏం చెయ్యాలో ఆలోచించండి తప్ప ఒకళ్ళని శత్రువుగా ఒకళ్ళని హితులుగా చూడటం అనేది కరెక్ట్ కాదు. మీ ఇగో కోసం ఇవాళ రోడ్డు మీద పడ్డారని నాకు అనిపిస్తోంది. నిజంగా మీరు ఇగోకి పోకపోతే, మీ అతి క్రమశిక్షణకు, మీ రాయలసీమ రామన్న చౌదరిలా మీరు వ్యవహరించకపోయిండుంటే ఇవాళ పోలీస్ స్టేషన్ మెట్లెక్కాల్సిన పరిస్థితి ఉండేది కాదు. సో ఇవాళ మీరు సెలబ్రిటీ కూడా కాదు, ఇంకా దిగజారిపోయారు. ఈవెన్ ఫ్యామిలీ మ్యాన్గా కూడా యు ఆర్ ఏ ఫెయిల్డ్ ఫ్యామిలీ మ్యాన్. ఓకే, కనీసం ఇప్పటికైనా మీ 4 గోడల మధ్య సమస్యను పరిష్కరించుకోండి. అనవసరంగా వివాదాలు పెద్దవి చేసుకోకుండా చేసుకుంటే చాలా మంచిది. ఎవరు కూడా ఒక మంచి సహృదయం ఉన్న వాళ్ళు ఏ ఫ్యామిలీలో కూడా గొడవను ఆస్వాదించలేరు. గుర్తుపెట్టుకోండి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇదే మన నినాదం కావాలి.